న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల్ని నిషేధిస్తూ ఓఆర్ఆర్ ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. బార్లు, పబ్లు, క్లబ్లు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలు ఇవాళ రాత్రి 11 నుంచి జనవరి 1 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మరోవైపు నగరంలోని 172 రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, మొత్తంగా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు నిబంధనలు కూడా కఠినతరం చేశామంటూ ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు కదా, ఏంటి వివరాలు? నవీన్, ఇటు న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. సో ఈ రోజు జరగబోయేటటువంటి ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఇప్పటికే ఇటు పోలీసులు కఠినమైనటువంటి ఆంక్షలను పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఏదైతే ఇటు సిటీలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు, ఇటు సైబరాబాద్ కానివ్వండి, రాచకొండ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు, దాంతోపాటు ఏదైతే పీవీ ఎక్స్ప్రెస్ ఓఆర్ఆర్ మీద కూడా ఏదైతే కొన్ని ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఆ ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేస్తున్నట్లు కూడా ఇప్పటికే ఇటు పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు పబ్బులు, క్లబ్లు, దాంతోపాటు బార్స్ దగ్గర కూడా పూర్తిగా ఏదైతే అక్కడ కూడా ఆంక్షలు ఉంటాయి. దాంతోపాటు 24 గంటల పాటు రేపు తెల్లవారుజాము వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రయాణికుల కోసం కూడా ఇటు ఆర్టీసీ కానివ్వండి, దాంతోపాటు క్యాబ్ సర్వీస్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నాయి. దాంతోపాటు ఏదైతే మెట్రో సర్వీసులు కూడా ఈరోజు అర్ధరాత్రి 1:15 వరకు అందుబాటులో ఉండనున్నట్టు ఇప్పటికే మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా ప్రకటించారు. సో చివరి మెట్రో ట్రైన్ మెట్రో స్టేషన్కి 1:35 వరకు చేరుతుంది. సో రెగ్యులర్గా సర్వీసులు చూసుకుంటే 11 గంటల వరకు మాత్రమే ఉంటాయి. బట్ ఈరోజు దాదాపు ఇంకో గంటన్నర వరకు అదనంగా సర్వీసులను పొడిగించినటువంటి పరిస్థితి. మెట్రోలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఇటు అమీర్పేట మెట్రో స్టేషన్ కానివ్వండి, దాంతోపాటు రాయదుర్గం నుంచి కూడా క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ఇటు అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఒకంత అదనంగా సిబ్బందితో పాటు ఏదైతే బందోబస్తులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అమీర్పేట కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి ఎక్కువగా రద్దీ ఉండేటటువంటి మార్గం. సో ఈ మార్గంలో ఎక్కువగా ఏదైతే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది రెగ్యులర్ డేస్లో. ఈ నేపథ్యంలో ఇటు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అదనంగా సిబ్బందిని కేటాయిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి ఉంటుంది. మరోవైపు ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత రవాణా సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా 4 వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. సో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే 4 వీలర్ అసోసియేషన్ గిగ్ వర్కర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో మొత్తం 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా ఆర్టీసీ సర్వీసులు అదనంగా నడపనున్నారు. ఇక మెట్రో సర్వీసులు అయితే ఈరోజు అర్ధరాత్రి 1:15 వరకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. సో చివరి మెట్రో రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి అర్ధరాత్రి 12:30 వరకు బయలుదేరి 1:15 వరకు చివరి మెట్రో రైలు ఉండనుంది. సో మద్యం సేవించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం చర్యలు ఉంటాయి అంటూ కూడా ఇప్పటికే మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో భాగ్యనగరము ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఈవెంట్స్ నిర్వాహకులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు పబ్ ఈవెంట్ల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. కమ్యూనిటీ ఈవెంట్ల మీద కూడా స్థానికులకు ఇబ్బంది కలిగించవద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇటు ఈవెంట్స్లో ఐడి కార్డుతో ఎంట్రీ ఉండాలి. సో మైనర్స్కి సంబంధించిన లిక్కర్ సప్లై చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆంక్షలు పెట్టారు. సౌండ్ ఎక్కువగా ఉపయోగించొద్దని, దాంతోపాటు స్థానికులు ఇబ్బంది ఉండకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే పోలీసులు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు అన్ని రకాల జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మెట్రో సర్వీసులు ఈరోజు అర్ధరాత్రి 1:15 వరకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఇక మెట్రోతో పాటు
టీజీఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్ సర్వీసులను అందుబాటులో పెట్టినటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఈవెంట్ జరిగినా ఏం జరిగినా కూడా వెళ్ళేటటువంటి ప్రయాణికుల కోసం ఇటు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మాత్రం పూర్తిగా ప్రభుత్వం కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు ఫ్లైఓవర్లు కూడా ఈరోజు రాత్రి 10 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసివేసేటటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల కోసం అంతా కూడా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునేందుకు ఏర్పాట్లయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.